భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాస్లో ఇండియా మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూసిన చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ది రూల్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలు, టీజర్ ఒక రేంజ్లో హిట్ అయిపోయాయి. యూట్యూబ్లో వీటికి మిలియన్ల కొద్ది వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ సినిమా ఆగస్టు 15వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలై ఉండేది. కానీ షూటింగ్ చేయాల్సిన సన్నివేశాలు 50% పైగానే బ్యాలెన్స్ ఉండటం, అంతేకాకుండా తీసిన సన్నివేశాలు కూడా మరోసారి రీషూట్ చేయాల్సిన పరిస్థితి రావడంతో మేకర్స్ ఈ చిత్రాన్ని డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతున్నది. ఇది ఇలా ఉండగా రీసెంట్గా షూటింగ్ స్పాట్స్లో డైరెక్టర్ సుకుమార్ కోపానికి అల్లు అర్జున్ సైతం షాక్కి గురవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంట. పూర్తి వివరాల్లోకి వెళ్తే సినిమాలో నటించే నటులు ఎక్కువ టేకులు తీసుకోవడం వల్ల అసహనంపై గురై డైరెక్టర్ సుకుమార్ తన ఐఫోన్ని విసిరి కొట్టి షూటింగ్ స్పాట్ నుండి వైదొలిగినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కూడా నటీనటులు సరిగ్గా నటించకపోవడం, తీసిన సన్నివేశాలని మళ్ళీ రీషూట్ చేయడంతో సుకుమార్లో తీవ్రమైన అసహనం ఏర్పడినట్టు తెలుస్తుంది. ఆ కారణం చేతనే ఆయనే ఇలా ప్రవర్తించాడట. ప్రజెంట్ పుష్ప 2 సినిమా షూట్స్లో బిజీగా ఉన్నాడు సుకుమార్. అయితే ఈ మధ్య కాలంలో పుష్ప సినిమా గురించి ఎలాంటి నెగిటివ్ ట్రోలింగ్ చూస్తున్నామో కూడా మనందరికీ బాగా తెలిసిన విషయమే. ఈ నెగిటివ్ ట్రోలింగ్ నుండి పాజిటివ్ కామెంట్స్ దక్కించుకునే విధంగా సుకుమార్ సరికొత్త ప్లాన్ వేశారట. కొన్ని సీన్స్ని రీషూట్ చేస్తున్నాడు సుకుమార్ అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సీన్స్ రీషూట్ చేసే క్రమంలో ఇప్పుడు హైప్ వచ్చిన హీరోయిన్స్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులను కొందరిని యాడ్ చేయబోతున్నారట. ఆల్రెడీ సినిమా కోసం చాలా టైం తీసుకున్నాడు సుకుమార్. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్, టీజర్ సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా బిజినెస్ విషయంలో అదరగొడుతున్నారు. ఈ సినిమా తెలుగు వర్షన్తో పాటు మలయాళ వర్షన్ని కూడా భారీ ధరకు అమ్మేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు పుష్ప 2 కన్నడ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడిపోయినట్లు సమాచారం. పుష్ప 2 కన్నడ రైట్స్ని 32 కోట్లకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకుందని సమాచారం. ప్రస్తుతం పుష్ప 2పై ఉన్న బజ్కి ఆ సినిమా భారీ విజయం సాధించినట్లయితే మాత్రం సినిమా వసూళ్ల సునామీని ఆపడం మాత్రం కష్టం. పుష్ప 2పై కన్నడలో ప్రస్తుతం భారీ హైప్ ఉంది. అందుకే ఈ రేంజ్ ధర పలికినట్టు తెలుస్తుంది. పుష్ప 2 సినిమాతో మరోసారి తన ఊరమాస్ యాక్టింగ్తో అదరగొట్టాలని చూస్తున్నాడు అల్లు అర్జున్. దర్శకుడు సుకుమార్ కూడా సీక్వెల్ పై ఉన్న అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 6న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ముందుగా ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా డిసెంబర్ 6కు వాయిదా పడింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.